ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు ఎపిసోడ్లో మనం 1961లో జరిగిన సంఘటన, శ్రీ స్వామివారు రామానాయుడు గారిని తిరుపతికి తీసుకువెళ్ళిన సంగతుల గురించి చెప్పుకుందాం. ఒకరోజు రామానాయుడు గారు స్వామి వద్దకు గొలగమూడి వెళ్ళి స్వామిని దర్శించుకొని స్వామి చెప్పింది రాసుకొని తులసమ్మతో మాట్లాడి 2 రోజులుండి స్వామిని ఈ సంవత్సరం పంటలు ఎలా ఉంటాయి అంటే బాగానే పండుతాయి అన్నారు. తర్వాత బయలుదేరి ఊరికి పోయి వస్తా స్వామి అంటే, అయ్యా మేము 4 రోజుల్లో తిరుపతికి పోతున్నాం, నువ్వు కూడా రావాలి ఉండమన్నారు. అట్లయితే నేను ఇంటికి పోయి గుడ్డలు డబ్బులు తీసుకొని వస్తాను 2 రోజుల్లో అంటే, నీవు ఇంటికి పోతే రానివ్వరు ఉండమన్నారు. నాకు మారు కట్టుకొని గుడ్డలు లేవు, ఇక్కడ డబ్బెవరిస్తారు అంటే, కోనేట్లో మునిగినప్పుడు గుడ్డలు పిండుకోవచ్చు, డబ్బులు ఎవరో ఒకరు ఇస్తారులే, నువ్వు పోవద్దు ఉండమన్నారు. మరునాడు మా మామ ఆదేపనాయుడు నాగుల వెల్లటూరు నుండి వచ్చాడు. ఆయన డబ్బులు అడిగితే ఛార్జీకే తెచ్చుకున్నాను, 20 రూపాయలు మీ అక్క జానకమ్మ ఇద్దరూ ఇచ్చారు మందులు తెమ్మని అని చెప్పి ఇంకా వేరే లేవన్నారు. ఈ సంగతి స్వామితో చెప్పాను. స్వామి ఆదేపనాయుడిని పిలిచి ఎవరెవరు నీకు మందులు తెమ్మని డబ్బులు ఇచ్చింది చెప్పమన్నారు. రామానాయుడి అక్క వాళ్ళ చిన్నాన్న కూతురు జానకమ్మ ఇద్దరూ చెరి 10 రూపాయలు ఇచ్చారని చెప్పాడు. వాళ్ళ జబ్బులు ఈ గుండం కాడ తీసివేశాము, ఇక వాళ్లకు మందులు దేనికి, ఆ 20 రూపాయలు ఈయనకిస్తే మాతో కూడా తిరుపతి రావాలి అన్నారు స్వామి. సరే అని 20 రూపాయలు ఇచ్చాడు. అవి దగ్గర పెట్టుకొని 4వ రోజు ప్రయాణం అయ్యాము. ఇంతలో పెనవర్తి నుండి వజ్రమ్మ వచ్చి పిలిచింది. నిలబడి, ఏమమ్మా తిరుపతికి వస్తున్నావు అంటే, నేను రావాలనే వచ్చాను, తులసమ్మ పిలవలేదు చాలించుకున్నాను, నీకు డబ్బులు కావాల్సి వస్తే తీసుకోమని 30 రూపాయలు ఇవ్వబోయింది. నా దగ్గర ఉన్నాయని 10 రూపాయలు తీసుకొని బయలుదేరాను. కాలిదారిన వెంకటాచలం అడవిలో నడిచి వెంకటాచలం వెళ్ళి రైలెక్కి తిరుపతి చేరుకున్నాము. కొత్తగా కట్టిన 4 అంతస్తుల సత్రంలో 4వ అంతస్తు చివరన రూము దొరికింది. మరునాడు పొద్దున్నే గోవు గర్భము కపిల తీర్థము పోయి చూసి మధ్యాహ్నంకు అన్నం వండుతున్నారు. స్వామి నన్ను పిలిచి, అయ్యా ఇక్కడ 101వ క్షేత్రం ఉండేది, 101ది మన ధర్మ దర్శనానికి పోయేది, గుర్తుకేనో అదిగో అక్కడ ఆంజనేయ స్వామి, అటు పక్కన తుంబురుడు, ఇటు పక్కన నారదుడు, రామతీర్థం కృష్ణతీర్థం ఇంకా ఏవేవో చెప్పి చేయి చూపారు. ఆ రోజు సాయంత్రం ధర్మ దర్శనానికి పోయి చూసి ఆ రాత్రి సత్రంలోనే ఉండి మరునాడు ఉదయాన ఆ సత్రం ఎక్కడం దిగటం 4 అంతస్తులు 3 వైపులా ప్రతి వాకిలి చూచే చెట్లు కట్టారు. అందువల్ల ప్రతి రూము తాళాలు వేసుకొని పోవటం చూసి స్వామి, అయ్యా ఇప్పుడు మనం ఈ వాకిలి తీసి ఉంచబట్టి 1,00,000 వచ్చింది, ఈ వాకిన్లేసిన రూములకంతా ఏమొచ్చాయి, ఇలా ఉపయోగం లేదు, సత్రం అన్నాక ద్వార బంధములు ఉండొచ్చు కానీ తలుపు పెట్టకూడదు, వీటికి బదులు చెరువో కుంటో వేసి ఉంటే ఎంతోమంది బ్రతికేవారు, చాలా సత్రాలకు గోడలు పెడుతున్నారు, నువ్వు పోయి చెప్పి ఆపు చేయించమన్నారు స్వామి. మనం చెబితే వింటారా స్వామి అంటే, నీకెందుకు పోయి చెప్పమని గట్టిగా చెప్పారు. స్వామి చెప్పినందుకు అటు పోయి ఎవరికి మనం చెప్పాలనుకున్నా కట్టించేవాళ్ళు ఎక్కడ ఉంటారా అని కాసేపు ఉండి వచ్చేశాను. తర్వాత 10 గంటలకల్లా అన్నాలు తిని పాపనాశనం బస్సుకు పోయాము. ఆకాశతీర్థం పాపనాశనం తీర్థం దిగి అందరం బస్సు కోసం వస్తే అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు లేదు 2 గంటలకు అన్నారు. స్వామి తులసమ్మ శిష్యులు చెట్టు నీడన కూర్చున్నారు. దక్షిణాది రమణయ్య నేను అడవి చూసి వస్తానని బయలుదేరి పడమరగా వాగు పొడుగునా పోయాము. అక్కడ రకరకాల చెట్లు లతలు తీగలు పచ్చని గడ్డి, ఆ అడవి శృంగారం చూస్తుంటే ఇక్కడే ఉంటే బాగుండు, ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత పుణ్యాత్ములో అని అనుకున్నాము. 1 మైలు దూరం పోయేసరికి అక్కడ రామతీర్థమని
కుంకుమ రంగు బండపైన గుంట ఉంది. ఆ గుంటలో నీళ్లు ఉన్నాయి. ఆ బండలో వచ్చే నీళ్లు ఎన్ని చల్లినా అప్పుడే చెంబుడు నీళ్ళల్లా మారుతాయి. ఇంకో మైలు దూరం పోతే అక్కడ కృష్ణతీర్థమని, అక్కడ పసుపు రంగు బండలో నుండి నీళ్లురుతాయి. అక్కడ నుండి వెనుదిరిగి వచ్చాము. అందరం బస్సులో సత్రం వచ్చేశాం. మరునాడు దిగువ తిరుపతి చూసుకొని, మంగాపురం, కాళహస్తి అన్నీ చూసుకొని వెంకటాచలం దిగి గొలగమూడికి అడవిలో స్వామి అక్కడక్కడ పక్కకు తొలగి భూమికి నమస్కారం చేస్తున్నాడు. అది చూసి స్వామి ఏ దేవస్థానంలోనూ లోపలికి వచ్చి నమస్కారం చేయలేదు, ఇక్కడ చేస్తున్నాడేందా అని అనుకున్నాము. గొలగమూడి చేరిన మరునాడు స్వామి నేను ఊరికి పోయి వస్తానంటే, అయ్యా కాళ్ళు అడుగు పెట్టనివ్వలేదు, ముళ్ళు తీయమన్నారు. 2 కాళ్ళల్లో చాలా ముళ్ళు తీశాను. స్వామి చెప్పులు తెస్తాను తొడుక్కో, లేకపోతే ముళ్ళల్లో ఎలా తిరుగుతావు అని అంటే, ఒప్పుకోక ఎట్లనో క్రోమట్ట చెప్పులైతే వేసుకుంటానన్నారు. సరే అని నెల్లూరుకి పోయి క్రోమట్ట చెప్పులు కొత్తగా వచ్చాయి. స్వామి చెప్పినట్లు ఒక జత తీసుకొని స్వామికి ఇచ్చాను. స్వామి వాడుకుంటానని తీసుకొని పక్కన పెట్టుకున్నారు. స్వామి ఇక ముళ్ళు తొక్కకుండా చెప్పులు వేసుకుంటారని సంతోషించానే కానీ స్వామి అవి వేసుకోలేదు, మోసుకొని తిరుగుతున్నారని దక్షిణాది రమణయ్య చెప్పాడు. నేను స్వామి వద్దకు పోయినప్పుడు, స్వామి నీవు చెప్పులు వేసుకోలేదంట, అవి ఎవరికన్నా ఇస్తాను ఇవ్వమంటే అంటే, అబ్బో ముదిగేడు, అక్కడ పల్లేరుకాయల ముండ్లు అడుగు పెట్టేదుందా, అవి ఉండాలన్నాడు. నేను నిజమేననుకుంటే ఆయన మోసుకొని తిరిగి ఎవరికో ఇచ్చారట. నేను 2 మాసాలకు స్వామి వద్దకు పోతే శిష్యులు చెప్పారు. ఆ తర్వాత నాకు చెప్పులు ఒత్తుకొని పుళ్ళుబడి చెప్పులు తొడుక్కోలేక చాలించుకున్నాను. స్వామి నన్ను తిరుపతికి రావాలనే పట్టుదల, డబ్బులు, ఛార్జీల కోసం 2 జబ్బులు బాగుచేసి ఆ 20 రూపాయలు ఇప్పించడము, తిరుపతి పోయాక సత్రం అంటే ఈ విధంగా ఉండాలి, కొండ మీద ఉండే 101వ క్షేత్రం గురించి చెప్పడము, ఇదంతా చూస్తుంటే సాక్షాత్ భగవంతుడేననిపిస్తుంది. నాకు ఎన్నో విషయాలు తెలియజెప్పి నాకు జ్ఞానాన్ని ప్రసాదించడానికే కాబోలు ఇదంతా చేసింది. వారికి ఎన్ని జన్మలైనా రుణపడి ఉంటాను. ఆ మహనీయుడి సేవలో గడుపుట నా పూర్వజన్మ సుకృతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తరువాయి ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారు చేసిన దివ్య లీలల గురించి రామానాయుడు గారి మాటల్లో తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వే జన సుఖినో భవంతు.